జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి ఉన్నాను మీకు. జ్యువెలరీ సేల్ అయింది మా కాలనీలో అని చెప్పి నేనేం తీసుకున్నానో ఇవాళ చూపిస్తానని చెప్పాను కదా. సో ఇవాళ ఆ వీడియో చూసేద్దాం మనం. నేను స్పందన కూడా బ్రేస్లెట్స్ అవి తీసుకుంది, ఇంకా కొన్ని నల్లపూసలు అలాంటివన్నీ కూడా తీసుకున్నాం అనమాట. సో ఏం తీసుకున్నానో ఇవాళ చూద్దాము. అండ్ చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది మా కాలనీ నుంచి అని చెప్పి మా వాళ్ళు ఎవరైతే జ్యువెలరీ సేల్ పెట్టారో వాళ్ళు చాలా చాలా హ్యాపీ అనమాట. మార్నింగ్ 11 to 5 అని పెట్టాము. 12 ఆ టైం నుంచి రావడం స్టార్ట్ చేశారు కొనుక్కోవడానికి. ఇంకా పోస్ట్ లంచ్ తర్వాత అయితే అసలు చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. 5 వరకే అనుకున్నారు కానీ ఆల్మోస్ట్ 7:30 వరకు అలా వాళ్ళకి వస్తూనే ఉన్నారు కస్టమర్స్. వాళ్ళు కూడా అలాగా రెస్పాండ్ అయ్యి అన్నీ చూపించడం అన్నీ కూడా బాగా చేశారు. ఎక్కడో మేడ్చల్ నుంచి కూడా కొంతమంది వచ్చారనమాట. సో వాళ్ళు చాలా చాలా హ్యాపీ. మా కాలనీ వాళ్ళు ముందే అడిగారు దసరా ముందు ఒక సేల్ పెడితే బాగుంటుంది అని. సో అందుకని మా వాళ్ళు కూడా అలాగే రెస్పాండ్ అయ్యి వచ్చారు. సో ఇలా రెస్పాన్స్ ఉంటే వాళ్ళు అడిగినప్పుడల్లా మేము వస్తాము, ఎందుకు రాము అని అంటూ ఉన్నారనమాట. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ for your overwhelming response on behalf of SVK Jewelry. ఇప్పుడు జ్యువెలరీ చూసేద్దామా. సో స్టార్ట్ చేసేసానండి చూపించడం మీకు నగలో. మీరు రెడీయా? నేను రెడీ. ఇదిగో చూస్తున్నారు కదా. ఫస్ట్ బ్యాంగిల్స్ సెట్ చూపిస్తున్నాను మీకు. 2 బ్యాంగిల్స్ ఇవి చాలా బాగున్నాయి. డైమండ్సా అన్నట్టు డైమండ్ రెప్లికా జ్యువెలరీ ఈ మధ్య బాగా వచ్చేస్తుంది కదా. సో అందులో పార్ట్గానే ఇవి బ్యాంగిల్స్ అనమాట. ఇవి 750 రూపీస్. చెప్పిన దానికన్నా కొంచెం తగ్గిస్తున్నారు అఫ్కోర్స్ అన్నిటి మీదను. సో ఈ బ్యాంగిల్స్ స్పందన తీసుకుంది. తనకి బ్యాంగిల్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ అని నాకు నిన్నే తెలిసింది, ఎన్నాళ్ళు నాకు తెలీదు. బ్యాంగిల్స్ అండ్ బ్రేస్లెట్స్. ఇగో నెక్స్ట్ బ్రేస్లెట్ అండి. ఎస్ స్పందన అండ్ శివ ఇద్దరికి కూడా ఎస్ తోటే స్టార్ట్ అవుతుంది కదా పేరు. సో అలా 2 విధాల పనికొస్తుంది. ఇక్కడ ఈ చిన్న పువ్వులో వచ్చింది చూడండి, ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడొకటి చాలా బాగుంది నిజానికి. ఇది ఓపెన్ టైపే, ఇలా ఓపెన్ చేసుకునే టైప్. ఇదిగో ఇలా వస్తుంది అన్నమాట బ్రేస్లెట్. ఈజీగానే ఉంది ఓపెన్ అండ్ క్లోజ్ కూడా. ఇదంతా దీని మీద ట్యాగ్ లేదండి, నాకు ఐడియా లేదు. రేట్ అయితే ఐడియా లేదు. నేను అలాగా స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు, వాళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చు. సో ఇది ఒక బ్రేస్లెట్. ఇలా నేను చూపిస్తున్నప్పుడే పిక్ తీసుకోండి, మీకు ఉపయోగిస్తుంది. ఒకవేళ సేమ్ టైప్ కావాలన్నా కూడా మీరు పిక్ తీసుకుని వాళ్ళని అడగచ్చు సేమ్ టైప్ కావాలి అని. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది కూడా ఓపెన్ అండ్ క్లోజ్ టైపే ఇలాగా. ఇగో ఇక్కడ ఉంది కదా స్ప్రింగ్. సో ఈ 3 ఈ బ్యాంగిల్స్ అండ్ ఈ 2 బ్రేస్లెట్స్ స్పందన తీసుకుంది. నెక్స్ట్ నల్లపూసలకు వస్తున్నాం మనం. ఇదిగో నల్లపూసల గొలుసు బాగుంది, చాలా క్యూట్గా ఉంది. చిన్న ఇలా యూ షేప్ వచ్చి ఇక్కడ ఇలా వచ్చింది. నేను దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ఇదిగో చిన్న రూబీ వచ్చింది చుట్టూ. ఇవి కూడా చాలా బాగా మెరుస్తున్నాయి యాక్చువల్లీ. ఇదిగో ఇలా అంటే మెరుస్తున్నాయి కదా. ఇది బాగుంది, ఇలా పువ్వుల్లాగా వచ్చి శారీ మీదకి బాగుంటుంది మనకి. సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా చిన్న నల్లపూసలు వచ్చి, ఇది మధ్యలో ఒక చైన్, గోల్డ్ చైన్ వచ్చి, మళ్ళీ నల్లపూసలు, చిన్న బాల్ చాలా బాగా వచ్చాయి. అండ్ లెంత్ కూడా బాగుంది, మరీ చిన్నదేం కాదు. లెంత్ కూడా చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ స్పందన వాళ్ళ అమ్మగారి కోసం తను తీసుకుంది. ఆవిడే వీడియో కాల్లో చూసి సెలెక్ట్ చేసుకున్నారు. నేను అక్కడ ఉండి కూడా నాకు ఇవన్నీ ఏం కనబడలేదు. నేను ఎందుకంటే అందరితోటి మాట్లాడుతూ వాళ్ళతోటి ఏమో పెద్ద హారాలు వేసుకొని తిరుగుతూ అలా టైంపాస్ చేసాను. వెళ్తూనే నేను తీసుకున్నవి 2 తీసి పక్కన పెట్టాను. ఇంక తర్వాత నేను వాటిని చూడలేదన్నమాట. చూసిన కొద్దీ ఇంకా తీసుకోవాలనిపిస్తుంది అన్నది కూడా ఒక ఆలోచన ఉంది. సో ఇది వాళ్ళ మదర్ది బాగుంది కదా, పిక్ తీసుకోవాలంటే తీసుకోండి.
నెక్స్ట్ ఇంకోటి ఇదైతే అసలు ఉందా లేదా అన్నట్టుంది దీని లాకెట్, అందుకని జాగ్రత్తగా చూపిస్తుంది. చిన్న నక్షత్రంలాగా వచ్చింది, ఎంత బాగుందో క్యూట్గా. అసలు ఇలాంటివి దుద్దులు ఉన్నాయనుకోండి అది తిరిగిపోతుంది అనమాట. మెరుపు చూడండి ఎలా ఉందో, అసలు డైమండ్స్కి తక్కువ కాకుండా మెరుస్తున్నాయి ఈ రోజుల్లో. లక్షలు లక్షలు పోసి డైమండ్స్ ఎందుకు కొంటున్నాను నేను అనిపిస్తుంది ఇవి చూస్తుంటే నాకు. చిన్న నల్లపూసలు ఎంత క్యూటీ పైల్లో ఉన్నాయంటే ఇవి. ఇది కూడా కంఫర్టబుల్ లెంత్లోనే ఉంది, మరీ చిన్నది కాదు, అంటే చోకర్ లాగా లేదు, కొంచెం బాగానే వస్తుంది, పర్వాలేదు. ఇంత పొడుగుంది, బుజ్జి బుజ్జి నల్లపూసలు. ఇది స్పందన వాళ్ళ వదిన కోసం, తను కూడా వర్కింగ్ కదా, వాళ్ళు ఈ చిన్న చిన్నవి ప్రిఫర్ చేస్తారు పిల్లలు ఈ రోజుల్లో బాగా. నల్లపూసలు అంతా ఈ ఆడపిల్లలు వర్కింగ్ వాళ్ళే బాగా మళ్ళీ పాపులర్ అయిపోయి చాలా బ్లాక్ బీడ్స్ జ్యువెలరీ ఇప్పుడు మళ్ళీ అందరూ ప్రిఫర్ చేయడం వల్లే జ్యువెలర్స్ కూడా వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. చాలా క్యూట్. సో ఇది ఇంకోటి. ఇవాళ నల్లపూసల కలెక్షన్ ఎక్కువే ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ అంతే లెంత్ అండి. ఒక సింగిల్ స్టోన్ వచ్చింది, సింగిల్ రూబీ లాగా. నాకు ఈ కలర్ చాలా ఇష్టం, ఇది నేను తీసుకున్నానండి. జస్ట్ సింగిల్. ట్రావెలింగ్లో దాంట్లో కూడా ఈ మధ్య ఎంత అసలు మంగళసూత్రాలు వేసుకుని ట్రైన్లు ఎక్కాలంటే కూడా భయం వేస్తుంది అనమాట, దొంగల భయం వల్ల. సో ఇలాంటి ఒకటి వేసుకున్నాం అనుకోండి, నల్లపూసలు పోయినా కూడా పెద్ద మనం ఫీల్ అయిపోయేది ఏం లేదు. దొంగలు తెలివైన వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఏది బంగారం ఏది కాదు. ఇది కూడా సింగిల్ బిగ్ స్టోను, చక్కగా ఇలా దగ్గరికి వస్తే బాగుంటుంది, మెడ దగ్గరికి. చాలా క్యూట్గా ఉంది. సో ఇది నేను తీసుకున్నానండి. అలాగే ఇంకోటి, ఇది ఎలా అయిందంటే గ్రీన్ వచ్చి దాని చుట్టూ వైట్ స్టోన్స్ తోటి మళ్ళీ ఇలా ఇంకొక లైన్ వచ్చింది. ఇందాకటి నల్లపూసల కన్నా ఇవి కొంచెం పెద్ద వచ్చి మధ్యలో గోల్డ్ బాల్స్ వచ్చాయి చూడండి. మధ్యలో గోల్డ్ బాల్స్, 3 గోల్డ్ బాల్స్, మళ్ళీ ఒక 10-15 ఒక డజను నల్లపూసలు, మళ్ళీ గోల్డ్ బాల్స్ అలా వేసుకుంటూ వచ్చారు. సో ఇది గ్రీన్. ఇది డ్రెస్సుల మీద కూడా బాగుంటుంది యాక్చువల్లీ. సింపుల్గా మ్యాచింగ్ పెట్టుకున్నట్టు ఉంటుంది, నల్లపూసలు ఉన్నట్టు ఉంటుంది, ఎక్కువ మెడలో సరంజామా లేకుండా సింపుల్. పిక్స్ తీసుకునే వాళ్ళు తీసుకోండి, నేను కావాలని గుర్తు చేసినట్టు చెప్తున్నాను, అంతకన్నా ఏం కాదు. వాళ్ళకి తెప్పించమని అడిగినా లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న తీసుకోవడానికి మీకు ఉపయోగిస్తుంది. నల్లపూసలు అయిపోయాయండి. ఇప్పుడు చెవి కమ్మలు స్పందన వాళ్ళ మదర్ కావాలన్నారట. ఇదిగో ఇవి 950 రూపీస్. దేని మీద అయితే ఇది ఉందో అది నేను చెప్పగలుగుతున్నాను, తత్వ వాటి మీద లేనివి నాకు గుర్తులేదు, ఎందుకంటే రోజంతా అక్కడే స్పెండ్ చేసి అన్నీ చూశాను కదా. అన్నిట్లో నాకు నేను తీసుకున్నావు కూడా నేను ఎంతకు తీసుకున్నాను నాకు గుర్తులేదు. వాళ్ళు ఏదో బిల్ వేసారు, పే చేస్తాం అంతే. సో ఇది రష్యన్ ఎమరల్స్ తోటి ఉందండి, అందుకని కొంచెం కుందన్ జ్యువెలరీలోకి వస్తుంది. బాగుంటాయి ఇవి, నల్లపడ్డం అది ఏం జరగదన్నమాట. చాలా ముద్దుగా బాగున్నాయి. ఈ గ్రీన్ ఈ ఎమరల్స్ కూడా మరీ డార్క్ కలర్లో లేవు కదా, చూసారు కదా, బాగుంది సింపుల్గా పెట్టుకోవడానికి. ఇలాంటి స్క్రూ సిస్టము ఉన్నాయన్నమాట వెనకాల. సో పిక్ తీసుకున్నారా? బీ ప్రిఫర్డ్ ఫర్ బిగ్ వన్స్. ఇదిగో బొట్టుమాల, ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్లో ఉంది. సిల్వర్లో కూడా దొరుకుతున్నాయి ఇవి. ఇందులోనే మనకి రౌండ్ వచ్చింది, అందుకని బొట్టుమాల అంటున్నారు. అదే మామిడి పిండి వస్తే మామిడి పిండిల హారం అంటున్నారు. సో చెవులువి ముందు మీకు దగ్గరగా పెట్టి చూపిస్తే ఇది నేను తీసుకున్న సెట్ అండి. ఇవి కావాలి అనుకుంటూనే ముందే చెప్పాను అనమాట, అలాంటివి ఉంటే తీసుకురమ్మని. సో వాళ్ళు రాగానే నాకు తీసి ఇచ్చారు మా వాళ్ళు. ఇవి చెవులకు వచ్చాయి, చిన్న నక్షత్రంలాగా వచ్చి పైన కింద ఒక రౌండ్ ఆఫ్ రూబీస్ అండ్ మధ్యలో మళ్ళీ నక్షత్రం, అందులో గ్రీన్ స్టోన్. ఇవి ఇలా పుష్ బటన్ టైప్స్ వచ్చాయి హుక్స్ ఇవి ఇలాగా. ఇప్పుడు జస్ట్ నేను ఆపర్చునిటీకి వెయిట్ చేస్తున్నాను ఈ నగలు పెట్టుకోవడానికి. సో 3 అంతులు దసరా వచ్చే వరకు వెయిట్ చేయాలేమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడే కదా మళ్ళీ మనం మంచిగా చీరలో కట్టుకుని రెడీ అవుతాం.
ఇది పెండెంట్ చూసారా ఎంత బాగుందో. పెండెంట్ ఇది నెమల్లాగా వచ్చిందండి. ఇది ముక్కు ఇలా తిరిగి వచ్చిందనమాట. ఇది పొట్ట, అదిగో క్లియర్గా కనబడుతుంది. కింద గ్రీన్ వచ్చాయి స్టోన్స్, ముత్యాలు వచ్చాయి. మధ్యలో అంతా రూబీస్. ఇక్కడ కూడా పెద్ద స్టార్ లాగా వచ్చి, నక్షత్రం లాగా వచ్చి ఇక్కడ ఇవి నన్ను ఎక్కువ అట్రాక్ట్ చేసింది. ఆ చిన్న చిన్నవి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇదిగో ఎవరైనా పిక్ తీసుకోవాలంటే ఇలా తీసుకోండి, లేకపోతే కింద ఇలా పెడతాను. ఇలా పెట్టినప్పుడైనా తీసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. ఇది యాక్చువల్లీ ఇలా ఈ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉందో ఆ కలర్ మీద ఇది వేస్తే అంత హైలైట్ అవ్వదు. ఇది యాక్చువల్లీ లైట్ కలరు, లేకపోతే గ్రీన్ మీద, లేకపోతే క్రీమిష్, బేజ్, లెమన్ ఎల్లో అలాంటి వాటి మీద కాంట్రాస్ట్ వేసుకుంటే మీకు చాలా చాలా బాగుంటుంది అనమాట. గ్రీన్ మీద అయితే ఇంకా అసలు టాప్ క్లాసు. సో ఇది ఇక దీని మీద ప్రైస్ ఉందండి 2950 రూపీస్. ఇది బొట్టు మాల అంటారు ఇప్పుడు, చాలా చాలా నడుస్తుంది ఇది. సిల్వర్ జ్యువెలరీలో కూడా బాగా దొరుకుతుంది, కానీ ఆ రేట్ అసలు మనం అంటే బంగారం కన్నా తక్కువే, కానీ ఆ రేటు కూడా ఏం తక్కువే ఉండదు, బాగానే ఉంటుంది. సిల్వర్లో ఇంత పెద్దదంటే ఒకటే ఉందిట, ఆ ఒకటి తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఇదేంటంటే జిలేబీ హారం అంటారండి. ఇప్పుడు జిలేబీ చాలా నడుస్తుంది. జిలేబీ అంటే ఏం కాదు, ఈ చేత అలా ఉంటుంది, ఈ రౌండ్ రౌండ్ తిరిగి ఉంది కదా, ఇలా ఎస్ లాగా వచ్చింది, దాన్ని జిలేబీ అంటారు. అంతకన్నా ఏం లేదు. అది చూడండి, మీకు దగ్గర నుంచి చూసి తెలుస్తుంది. జిలేబీ చుట్టలాగా అనిపిస్తుంది ఇది మొత్తం చూస్తుంటే. ఇది ఒక ఎత్తు అయితే, ఈ వైట్ స్టోన్స్ అనమాట అసలు అదిరిపోయి, అక్కడ వైట్ కాకుండా ఇంకేం పెట్టున్నా అంత అందం వచ్చి ఉండేది కాదేమో అని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం అది. అక్కడ ఒకవేళ పింక్ పెట్టుంటే ఏమో ఎలా ఉండేదో. నాకైతే ఈ వైటే బాగా నచ్చింది. అండ్ ఈ బుజ్జి బుజ్జి ముత్యాలు ఇలాగా ఏమంటారు, గుట్టపూసల్లాగా. మళ్ళీ ఇందులో కూడా నెమళ్ళే వచ్చాయండి. చూడండి, ముక్కు ఇలా తిరిగి ఇలా వచ్చింది. దీనికి కూడా అలాగే నెమళ్ళే వచ్చాయి. దీనికి కింద గ్రీన్ బీడ్సే వచ్చాయి. అండ్ ఇక్కడ కూడా గ్రీన్ స్టోన్. ఇవన్నీ కూడా ఈ వైట్ స్టోన్స్ వల్ల చాలా, మీకు వీడియోలో కన్నా అండి ఇది ఒరిజినల్గా చూస్తుంటే అసలు మామూలుగా లేదనమాట. ఇది బంగారం కాదు అంటే ఎవరు నమ్మరేమో అన్నట్టుంది. జిలేబీ హారం అంటారు దీన్ని. దీని ప్రైస్ 2500 అండి. జిలేబీ నెక్లెస్ అనమాట అది, జేఎన్ఎస్. చెవులు కూడా అలాగే ఉన్నాయి ధీటుగా. మీరు ఫోటో తీసుకోవడానికి అది పెట్టాను, కావాలంటే పిక్ తీసుకోండి. అండ్ ఇవి వీటికి వచ్చిన చెవులు. చూడండి అసలు ఆ మెరుపు, ఇది అసలు మంచిగా రెడీ అయ్యి సింగిల్ పళ్ళు వేసుకొని సారీ ఈ నగలు పెట్టుకొని, నేను ముడి వేసుకున్నా బాగానే ఉంటుంది, లేకపోతే క్లిప్ పెట్టినా జుట్టు బాగానే ఉంటుంది, కానీ నేనైతే జుట్టు వదిలేయడానికి ప్రిఫర్ చేస్తాను. హెయిర్ లీవ్ చేసి చక్కగా. ఇవి మామూలు ప్లాస్టిక్ పుష్ బటన్సే వచ్చేయాలండి దీనికి. అబ్బా సూపర్ స్టైలిష్గా ఉంటుంది అలా వేసుకుంటే. ఎక్కడికి వెళ్ళినా షో స్టాపర్స్ లాగా ఉంటాం ఇలాంటి, అలా తయారై వెళ్తే మటుకు. సో ఇలా కావాలంటే ఇలా కూడా పిక్ తీసుకోండి, అది సెట్. ఇప్పుడు తీసుకోండి పిక్. చాలా చాలా బాగున్నాయి అన్నీ. నాకైతే చాలా చాలా నచ్చాయి. నచ్చకుండా అయితే కొనం కదా అన్ని డబ్బులు పోసి. మీకు నచ్చాయో లేదో నా కామెంట్ సెక్షన్లో పక్కా తెలియజేయండి. నేను అడుగుతుంటాను కానీ మ్యాక్సిమం ఎవరు చెప్పరు, ఒక్కళ్ళో ఇద్దరు. థ్యాంక్స్ టు దోస్ పీపుల్ హూ హ్యావ్ రెస్పాండెడ్ టు మై రిక్వెస్ట్ అండి. మీ అందరూ కూడా రెస్పాండ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు నేను తీసుకున్న కొంత జ్యువెలరీ మీకు చూపించాను. చెప్పాను కదా స్క్రీన్ షాట్స్ తీసుకోమని, మీకు నచ్చినవి స్క్రీన్ షాట్స్ తీసుకొని వాళ్ళకి మీరు కాల్ చేస్తే వాళ్ళు తప్పకుండా మీకు ఏం చేయాలో వాళ్ళ దగ్గర ఉంటే వెంటనే చూపిస్తారు, లేకపోతే తెప్పించడానికి వీలైతే తెప్పించి మీకు ఇస్తారు. సో ఇది ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే మీకు తెలుసు కదా ఏం చేయాలో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్,
comment, hype and subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.